భారత క్రికెట్ నియంత్రణ మండలి అదే బీసీసీఐ ఫిబ్రవరి 2023-2024 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్ను ప్రకటించింది. దేశవాళీ టోర్నీలలో పాల్గొనకోకుండా ఆదేశాలను పాటించని కారణంగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ యువ ఆటగాళ్ల పేర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తొలగించింది. అయితే శ్రేయస్ అయ్యర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక జాతీయ మీడియా సంస్థ ప్రకారం శ్రేయస్ ప్రపంచ కప్లో భారతదేశం తరపున ఆడాలనే ఉద్దేశంతోనే గత ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉన్నాడు. అంతేకాకుండా నొప్పిని భరిస్తూనే వన్డే ప్రపంచ కప్ ఆడాడని, శస్త్రచికిత్స అనంతరం ఇంజెక్షన్లు తీసుకుంటూ మెగా టోర్నీలో పాల్గొన్నాడని పేర్కొంది. స్వదేశంలో జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్లో టీమిండియా రన్నరప్గా నిలిచిన 11 మ్యాచ్ల్లో శ్రేయస్ అయ్యర్ 66 సగటుతో 530 పరుగులు సాధించాడు. 2023 ప్రపంచ వరల్డ్ కప్లో ఒక యోధుడి ప్రయాణంగా అని చెప్పుకోవచ్చు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన 7వ ఆటగాడిగాను, మన ఇండియా తరపున 3వ ఆటగాడిగాను శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 2 అద్భుతమైన శతకాలు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 70 బంతుల్లో 105 పరుగులతో మెరుపు శతకం బాదాడు. 4 ఫోర్లు, 8 సిక్సర్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అయితే శ్రేయస్ ప్రయాణం అంత సులభం కాదు. వన్డే ప్రపంచ కప్ కోసం ఐపీఎల్ 2023ను వదులుకోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం కూడా 3 కార్డిసోన్ ఇంజెక్షన్స్ తీసుకొని టోర్నీలో పాల్గొన్నాడు. సెమీఫైనల్, ఫైనల్లో నొప్పితో బాధపడుతూ కూడా ఆటను కొనసాగించాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్లలో కూడా ఆడాడు. శ్రేయస్ యొక్క ధైర్యం, పట్టుదల నిజంగా ప్రశంసనీయం. శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను తొలగించడంపై శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ను త్యాగం చేసి నొప్పిని భరిస్తూ ప్రపంచ కప్ ఆడిన శ్రేయస్కు ఇలాంటి బహుమతి ఇవ్వడం సరైనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ ధైర్యం, పట్టుదలను ప్రశంసిస్తూ బీసీసీఐ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ విషయంలో బీసీసీఐ పెద్ద తప్పు చేసిందని వారు అంటున్నారు. కాగా శ్రేయస్ ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై తరపున బరిలోకి దిగాడు. ఇదే కనుక నిజమైతే బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ అతను ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ పొందాడు. మీరు మన ఛానల్కి కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.